రేఖ మ్యారేజ్ బ్యూరో ఈ రోజు మీ అందరి కోసం క్యాష్ నోబర్ సంబంధించిన అబ్బాయిల బయోడేటాస్ అదే విధంగా అమ్మాయిల యొక్క బయోడేటాలు మేము ముందుకు తీసుకొచ్చామండి. ఏ క్యాస్ట్ అయినా చేసుకోనికి రెడీగా ఉన్నారు, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. అందులో సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలు ఉన్నారు, జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, ఎన్ఆర్ఐ అమ్మాయిలు కూడా ఉన్నారండి. దానికి సంబంధించిన బయోడేటాలు ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే అందులో అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్స్ కావచ్చు, అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఏవైనా కూడా మీకు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము. ఇందులో క్యాష్ నోబార్ కు సంబంధించిన అబ్బాయిల బయోడేటా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, జాబ్, శాలరీ, ప్రాపర్టీస్ అన్ని విషయాలు మీకు శీర్ష మాటల్లో ఇప్పుడు వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అనేటివి తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాష్ నెంబర్ అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చాను. ముందుగా మీకోసం నేను రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చాను అండి. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. 36/1997. ఈ అమ్మాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అమ్మాయి యుఎస్ లో ఎంఏ చేశారు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి $100K సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్ లో చూస్తున్నారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అమ్మాయి రెడ్డి అమ్మాయి, అదే విధంగా ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ కావాలి. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ హైదరాబాద్ అండి, సెటిల్ అయ్యారు హైదరాబాద్ లోనే. ఈ అమ్మాయి యుఎస్ కు వెళ్ళింది ఎంఎస్ చేయడానికి, అక్కడే జాబ్ చేస్తుంది. ప్రెసెంట్ ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ కూడా అక్కడే చేస్తుంది. రెడ్డిలో ఏ సబ్ కాస్ట్ అయినా పర్వాలేదు, వీళ్ళకు రెడ్డికి సంబంధించిన అమెరికాలో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అబ్బాయి అక్కడే సెటిల్ అయిపోవాలి అనేసి వీళ్ళ రిక్వైర్మెంట్. ఎందుకంటే వీళ్ళు గిఫ్ట్ బాగానే ఇస్తారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు ఎల్లవెల్లలా తీసుకొస్తూ ఉంటాము. మరో అబ్బాయి యొక్క బయోడేటా శీర్ష మాటల్లో అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, అబ్బాయికి ఎలా కావాలని కోరుకుంటున్నారు, అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ అన్ని వివరాలు శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి పద్మశాలి అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/5/1996. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీకామ్ చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు బీరంగూడలోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, పద్మశాలకు సంబంధించిన అబ్బాయి. ఈ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయికి ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, ఓసీబీసీలో. కానీ అమ్మాయి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి బీరంగూడలో G+3 హౌస్ ఉంది. అదే విధంగా ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్, మెయిన్ రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. అది ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాం మేడం అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఇలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా? వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. మరో అమ్మాయి గురించి శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం యాదవస్లో నుంచి అమ్మాయిని తీసుకొచ్చాను అండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/5/1999. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి డిగ్రీ చేశారు, బీబీఏ కూడా చేశారండి. ఈ అమ్మాయి లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, యాదవ్స్ కు సంబంధించిన అమ్మాయి. ఈ అమ్మాయి లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి, ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్. కానీ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ యాదవ్సే కాకుండా ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి మాత్రమే కావాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. అది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. వీళ్ళు గిఫ్ట్ బాగానే ఇస్తారు. అటువైపు అబ్బాయి వైపు నుండి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, బిజినెస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు. ఫస్ట్ అయితే సాఫ్ట్వేర్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తర్వాత బిజినెస్ వాళ్ళు. అలా ఎవరైనా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఓసీబీసీలో ఎవరైనా ఉంటే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఓసీబీసీలో క్యాష్ నోబార్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గౌడ్ ఉండగా టెన్షన్ మీకెందుకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు. మరో అబ్బాయి గురించి శీర్ష మాటల్లో తన యొక్క రిక్వైర్మెంట్, తన యొక్క బయోడేటా అనేది పూర్తిగా తెలుసుకుందాం. ముదిరాజు అబ్బాయిని తీసుకొచ్చా అండి, క్యాష్ నోబారు. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/8/1997. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి.
ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ముద్రాజ్ అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి. ఈ అబ్బాయి సంవత్సరానికి ప్యాకేజీ 10 లక్షలు ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ముద్రాజ్ క్యాస్ట్ అయినా పర్వాలేదు మేడం, కొంచెం చదువు ఉండాలి, డిగ్రీ ఉండాలి మినిమం అమ్మాయికి. అది ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, చదువుకున్న అమ్మాయి అయితే చాలు మేడం అనేసి వీళ్ళ యొక్క ఫస్ట్ రిక్వైర్మెంట్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గౌడ్ ఉండగా టెన్షన్ మీకెందుకండి. మరో అమ్మాయి యొక్క బయోడేటా, తన యొక్క రిక్వైర్మెంట్, తన యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, తను జాబ్ చేస్తుందా చేస్తలేదా అనేది శీర్ష మండల్లో విందాం. నేను మీకోసం వడ్డెర క్యాస్ట్ లో నుంచి అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/7/1998. ఈ అమ్మాయి హైట్ 5'2" ఉంటారండి. ఈ అమ్మాయి బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. 15 లక్షల వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారు. వీరు వడ్డెర క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు. ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్ వడ్డెర క్యాస్ట్ లో వరుసైన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు మేడం, లేకపోతే ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, బిజినెస్ పరంగా మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కాబట్టి వీళ్ళు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, బిజినెస్ ఏ బిజినెస్ చేసినా పర్వాలేదు మేడం, అలా వెల్ సెటిల్ అయి ఉండాలి మాకు ఫస్ట్ రిక్వైర్మెంట్ అనేసి వీళ్ళ యొక్క కోరిక. అలా ఎవరైనా బిజినెస్ ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. అదే విధంగా మరో క్యాస్ట్ అబ్బాయి తన యొక్క వివరాలు ఏంటి, తన యొక్క బయోడేటా, తన యొక్క రిక్వైర్మెంట్స్, అదే విధంగా తన జాబ్, సాలరీ, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో శీర్ష మాటల్లో విందాం. ఓకే అండి, నేను మీకోసం మునూరు కాపు క్యాస్ట్ లో నుంచి అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/8/1999. ఈ అబ్బాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఈ అబ్బాయి ఓన్ గా డైరీ ఫార్మ్ చేస్తున్నారు. ఈ అబ్బాయికి నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో జ్యోతి మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి మున్నూరు కాపు అబ్బాయి. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తాడు, నెలకు ₹1,00,000 వస్తుంది. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ మున్నూరు కాపు అయినా పర్వాలేదు మేడం, ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలి, కనీసం ఇంటర్ డిగ్రీ అన్న ఎడ్యుకేషన్ ఉండి, ఎందుకంటే నేను చేసే బిజినెస్ కు తను కూడా హెల్ప్ అవుతుంది అన్న ఎడ్యుకేషన్ ఉంటే చాలు అనేసి తన యొక్క రిక్వైర్మెంట్. అలా ఎవరైనా మున్నూరు కాపు కావచ్చు, ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, అలాంటి అమ్మాయిలు ఉంటే ఎవరైనా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. క్యాష్ నోవర్ అమ్మాయిల కోసం కావచ్చు, అబ్బాయిల కోసం కావచ్చు ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, శీర్ష చెప్పిన విధంగా క్యాష్ నోవర్ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు మీ ముందుకు తీసుకొచ్చాము. అందులో ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలు ఉన్నారు, జాబ్ చేసే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇలాంటి వీడియోస్ అనేటివి మీ ముందుకు ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ తీసుకొస్తూ ఉంటాము. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోస్ అనేటివి షేర్ చేయండి. జగదీర్గుట్ట, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.